హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాఫ్ కేజీ దోసకాయ తీసుకోవాలి. దోసకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు తీయకుండా ఈ విధంగా పొట్టుతో సహా మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దోసకాయల్ని ఒక గ్లాస్ తోటి మనం కొలుచుకోవాలి. ఈ ముక్కలు వచ్చేసి 2 గ్లాసెస్ అయినాయి. ఈ విధంగా దోసకాయ ముక్కల్ని కొలిచి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు తీసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులు వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలి. వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఇవి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం ఇంతకుముందు ఏ గ్లాస్తోనైతే మనం దోసకాయ ముక్కల్ని కొలుచుకున్నాము, మనకైతే 2 గ్లాసెస్ అయితే దోసకాయ ముక్కలు అయినవి. అయితే సగం గ్లాస్ వచ్చేసి కారం తీసుకోవాలి. కారం వచ్చేసి ఇందులో వేసుకోవాలి. 2 గ్లాసెస్కి హాఫ్ గ్లాస్ వచ్చేసి కారం వేసుకోవాలి. మనం ఇంతకుముందు మెత్తగా పౌడర్ చేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి ఉంది కదా, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. ఇందులో మనం దోసకాయ ముక్కల్ని కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి సాల్ట్ కూడా తీసుకోవాలి. సాల్ట్ వచ్చేసి సగం గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. మనం కావాలంటే తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, ఇంతకుముందు వేసిన మసాలా పొడి ఉంది కదా, ఆ పొడి కూడా మొత్తం దోసకాయ ముక్కలకు పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి ఈ పావుతోని ఒక 5 పావుల నూనె అనేది యాడ్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక ఇందులో వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఎండుమిర్చి వచ్చేసి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపుని చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు అయితే చల్లారిపోయింది. మనం ఇంతకుముందు ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోనే చల్లారిన ఈ తాలింపు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కదా, అవి మొత్తం ఆయిల్లో కూడా ఈ దోసకాయ మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ దోసకాయ పచ్చడిని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పచ్చడిని వెంటనే తినకూడదు. ఒక 3 డేస్ తర్వాత మనం ఒకసారి డబ్బా ఓపెన్ చేసి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పచ్చడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ దోసకాయ నిల్వ పచ్చడిని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.